మేము నీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు, కుళాయి నీళ్ళ కోసం, అంతే కదా? ఎంతసేపు వెయిట్ చేయాలి మనం? వస్తున్నాయి మొత్తానికి, ఇప్పుడే వస్తున్నాయా? ఎన్ని బిందులు వస్తాయి? అరే నీళ్ళు చూపించు, అక్కడ నీళ్ళు దారి చూపించు. ఎన్ని గంటలు కూర్చోవాలి మనం బిందు నీళ్ళ కోసం? మన దరిద్రం ఏంటో చెప్పనమ్మా నీకు, గోదావరి నీళ్ళేమో ఇక్కడ ఉన్నాయి, అవి తాగడానికి పనికిరావు. నీళ్లు కుళాయి నీళ్ళేమో ఎంతసేపు వస్తాయి? రెండు బిందులు వస్తాయి, 3 బిందులు వస్తాయా? మరి మిగతా మరి మీరు తాగడానికి నీళ్లు ఎంత మందికి ఉన్నారు ఇక్కడ మీరు? కొంచెం వచ్చి 200 మంది ఉంటారు. మధ్యాహ్నం మటుకు ఒక గంట వస్తుందండి. అప్పుడంతా మీరు పనులకు వెళ్తారు. మరి ఊరు ప్రెసిడెంట్ చెప్పారా మీరు? చెప్పామండి. ఇక్కడ వార్డు మెంబర్ చెప్పారా మీరు? ఎందుకు డబ్బులాడుతుంది? ఎందుకమ్మా? ఇదే మన దేశం, ఇది మనోరు, నీకు హక్కు ఉంది కదా, నీకు నీళ్ళు కావాలి కదా. లేనోళ్ళు అయితే ఏముందమ్మా? ఇప్పుడు నువ్వు అడిగారా మీరు? కట్టగాలనే ఏం అడిగారు? మా సమాధానం ఏం చెప్పారు? ఓ మధ్య మిగతా వాళ్ళందరూ మోటార్లు వేసేస్తున్నారా? మరి మీరు మోటార్లు ఎందుకు వేయట్లేదు? ఏదమ్మా? అమ్మా మనకి ఏది సొంతం కాదంటూ లేదు. ఈ దేశం ఎవరిదే? మనందరం ఈ దేశంలో ఉన్నాం కదా, మనం ఏమి పొరుగు దేశం కాదు కదా. ఏ దేశం మంది? భారతదేశమే కదా. ఇక్కడ కూడా నువ్వు బతకడానికి మనకు హక్కు ఉంది. ఇక్కడ ఇప్పుడు నీకు ఇల్లు వాకిల్ లేదు, అది గవర్నమెంట్ దాన్ని అంత మాత్రాన నువ్వు ఈ దేశం దాని కాదు, లేకపోతే నీకు హక్కు లేకుండా పోదు కదా. నీకు అర్థమైందా? ఏం దించేస్తారు, ఏం పీకించేస్తారు? అలాంటప్పుడు మీరు ఎవరన్నా ఎమ్మెల్యే కట్ట వచ్చినప్పుడు అది చెప్పారా? ఎమ్మెల్యేకి చెప్పారా మీరు? ఇక్కడ అక్కడికి వస్తారండి, అక్కడి నుంచి అలా వీడిపోతారు, ఇక్కడ రాను. ఇప్పుడు మీరు పోనీ మనకి హ్యాండ్ పంప్ వేసుకొచ్చా మనం? కాదు, ఇప్పుడు ఆ హ్యాండ్ పంప్ లో నీళ్ళు వస్తున్నాయా? మోటార్ వేసుకొచ్చా ఇక్కడ మనం? అదేంటిది కరెంట్ ఎలా కొద్ది మరి దానికి? ఎక్కడి నుంచి? దీని నుంచా? సరే పని చేయండి, నేను మోటార్ వేయింతాను నా డబ్బులతో, మీరు ఎవరు డబ్బులు వేసుకోకలేదు, నేను మోటార్ వేయింతాను, కరెంట్ కనెక్షన్ ఇవ్వను. ఏమా అర్థమవుతుందా మీకు? గవర్నమెంట్ వాళ్ళని, పంచాయతీ వాళ్ళని మేము మోటార్ మేము వేయించుకుంటాము, మీరు కరెంట్ కనెక్షన్ ఇవ్వమని చెప్పండి వాళ్ళని. అర్థమైందని చెప్పిందమ్మా మీకు? ఇదిగో ఇక్కడ కింద నా నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఫోన్ చేయండి నాకు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు పంచాయతీ ఉంటాడు కదా, ఎవరో గుమస్తా ఉంటాడు కదా, ఈ కుళాయిలు చూసేవాడు, వాడికి చెప్పండి మోటార్ మేము వేయించుకుంటాము, మీరు మా కరెంట్ కనెక్షన్ ఇవ్వమని చెప్పండి. అర్థమైందా? అదే నేను వేయింతాను మోటార్. ఏమో నీకు అర్థమైందా? నేను మోటార్ వేయింతాను, మీరు కరెంట్ కనెక్షన్ అడగండి అతన్ని ముందు. అని కనీసం ఈ పైప్ గానే అయిందో మోటార్, లేదా దానికన్నా చిన్న మోటార్ పెట్టేస్తే వచ్చిన 2 నిమిషాల్లో బిందులు నిండిపోతాయి. ఇలా ఎంతసేపు కూర్చుంటారు? ఏదో ఎడారి ప్రాంతంలో కూర్చుంటారు చూడు, బిందులు వేసుకుని కూర్చుంటారు మీరు, అవునా? ఎడారి ప్రాంతంలో కూర్చుంటారు కదా, కూర్చో. ఎడారి ప్రాంతంలో ఉంది ఇది. అలాగే మళ్ళీ గోదావరి ఇక్కడే ఉంది, మళ్ళీ గోదావరి నీరు ఇక్కడే ఉంది. మరి అదే తాగే నీరు అది తాగలేం కదా, అంతా కలుషితం అయిపోయింది ఆ నీరంతానే. దాంట్లో మొత్తం పొలాల్లోంచి వచ్చి నీళ్ళు ఉన్న పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి దాని నిండానే. నేనేంటానంటే నేనేంటానమ్మా మోటార్ మీకు ఇక్కడ దీనికి మీరు వాళ్ళకి చెప్పండి, ఎవరికి? పంచాయతీ వాళ్ళకి చెప్పండి, మేము మోటార్ మేము వేయించుకుంటాము, ఒక కరెంట్ కనెక్షన్ లాగమనండి. అవసరం అయితే దానికి మోటార్ కనెక్షన్ వేసేయండి. ఎవరు? దేనికి? కుళాయిగానే వేసేయండి. మరి అందరూ వేసుకుంటున్నారు కదా, వేసేసుకోండి. దానికి మీరు నీళ్ళు లేకుండా ఎలాగుంటారు మరి? ఇంతసేపు గంటల తరబడి కూర్చోవాలి ఇక్కడ నీళ్ళ కోసం. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11. సరే నేను మీకు మాట ఇస్తున్నాను, నేనైతే మోటార్ అయిపోతాను ఇక్కడ, మీరు కరెంట్ కనెక్షన్ కి మీరు పోరాడాలి. నేను ఒక్కడే కాదు, మీరు కూడా కలిసి పోరాడితేనే మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అర్థమైంది నేను చెప్పింది? ఏమ్మా? ఏం చెల్లమ్మా? అర్థమైందా?
సో మీరు నా నెంబర్ ఫోన్ చేయండి, మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు, మా కుర్రోడు ఎత్తాడు నేను మాట్లాడతాను, మీరు కరెంట్ కనెక్షన్ పెట్టించుకోండి. అదైందా? వెళ్ళనా? నేను మీ మనిషిని, మీకు అనిపిస్తేనే నాకు ఓట్లు వేయండి. అర్థమైందా? నేను ఇప్పుడు మోటార్ వేయించింది మీరు నాకు ఓట్లు వేస్తారని కాదు, మీరు దాంతో నిజంగా మీరు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఆవిడ పెద్దవాడు చెప్తుంది కాబట్టి ఏంది. అర్థమైందా? నాకు ఓట్లు వేయమని కాదు, మీకు నేను సమర్థుడిని అనిపిస్తేనే నాకు ఓట్లు వేయండి. అర్థమైందమ్మా? నేను న్యాయం వైపు ఉంటాను. అర్థమైందా? మీకు అది నమ్మకం కలిగితే నాకు ఓట్లు వేయండి.